సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సరికొత్త వ్యూహాలతో నెక్స్ట్ లెవెల్ కి చేరింది. కేవలం కాల్ డేటా, నిఘా ఆధారాల సేకరణే పరిమితం కాకుండా ఈ కేసులో నిందితులుగా ఉన్న కీలక అధికారులు ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు యాంటీ కరప్షన్ బ్యూరో రంగంలోకి దిగడంతో విచారణ సరికొత్త మలుపు తిరిగింది. కాల్ డేటా మరియు సాక్ష్యాల సేకరణ దశను దాటి ఇప్పుడు ఆపరేషన్ అక్రమాస్తుల వైపు మళ్లింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు, ఆయన బంధితుల నివాసాలపై ఏసీబీ అధికారులు సడన్ గా అటాక్ చేశారు. హైదరాబాద్, సూర్యాపేటతో పాటు దాదాపు 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఈ దాడుల్లో బయటపడ్డ ఆస్తుల లిస్టు చూసి అధికారులే షాక్ అయ్యారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆస్తుల విలువ 5.5 కోట్ల రూపాయల పైమాటే అయినా బహిరంగ మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే దాన్ని దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 27 ఎకరాల వ్యవసాయ భూమి, కమర్షియల్ బిల్డింగ్లు, 1 కిలో బంగారం మరియు భారీగా నగదును గుర్తించారు. ఇప్పటికే జైల్లో ఉన్న భుజంగరావుపై ఏసీబీ అధికారులు తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో పొలిటికల్ పెద్దల అండతోనే వీరు ఇంతలా వెనకేసుకున్నారనే కోణంలో లోతైన విచారణ సాగుతోంది. మరోవైపు ఈ కేసులో పొలిటికల్ సిట్ దర్యాప్తు కూడా చాలా స్పీడ్ అయింది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు బడంగపేట మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి దంపతులకు సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి సిట్ అధికారుల ఎదుట హాజరై గత ఎన్నికల సమయంలోనే తమ ఫోన్లు ఎలా ట్యాప్ అయ్యాయో సాక్ష్యాలతో సహా అధికారికంగా వాంగ్మూలం ఇచ్చారు. ఈ విచారణ అంతా పూర్తి చేసి త్వరలోనే సిట్ అధికారులు కోర్టులో సెకండ్ ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నారు. కేవలం ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాకుండా నిందితుల ఆర్థిక మూలాలను పూర్తిగా దెబ్బకొట్టడమే టార్గెట్ గా ప్రభుత్వం ముందుకొస్తోంది. మరి ఈ కేసు మున్ముందు ఇంకెంతమంది రాజకీయ పెద్దల మెడకు చుట్టుకుంటుందో చూడాలి.